ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేయటం, ధర్మరాజు యొక్క తమ్ములు నలుగురు 4 దిక్కులకు పోయి అక్కడి రాజులందరూ జయించి విలువైన బహుమతులు తెచ్చి ధర్మరాజుకు సమర్పించడం, యువరాజు అయిన వైభవంలో ధర్మరాజు చక్రవర్తి వలె ప్రకాశించడం వరకు తెలుసుకున్నాం. పాండవుల వైభవాన్ని చూడలేని దుర్యోధనుడు తన బంధుమిత్రులైన దుశ్శాసనుడు, శకుని, కర్ణులతో సమావేశమై తన తండ్రి ధృతరాష్ట్రునితో తన దుఃఖాన్ని తెలుపుటకు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు దుర్యోధనుడు తన తండ్రిని కలిసి ఇలా పలుకుతున్నాడు: పాండవులు వీరులని నేను భయపడుతున్నాను. నేను భయపడటానికి తగ్గట్లే ప్రభువైన నీవు కురు వంశపు పెద్దల ఎదుట, రాజుల ఎదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ప్రేమతో యువరాజును చేశావు. వ్యక్తి బలాన్ని అంతకంతా పెంచేది అధికారం. పాండవులు మొదలే బలవంతులు. అందుకు తోడు యుధిష్ఠిరుడు ఇప్పుడు యువరాజు అయినాడు. ఆ అధికారాన్ని నీవే స్వయంగా ఇచ్చావు. ఇక పాండవులను ఎదిరించటం ఎట్లా? ధర్మరాజుకు యువరాజ పదవి ఇవ్వటం వల్ల ప్రజలందరూ అతని పట్ల అనురాగం కలవారై నిన్ను లెక్క చేయకున్నారు. ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు. భీష్ముడు రాజ్యాన్ని రక్షించగలవాడే అయినా రాజ్యపాలన స్వీకరించడు. అందుచేత ధర్మరాజుని రాజుగా చేద్దామని అతని తమ్ములు మిక్కిలి పరాక్రమవంతులని, అతను తన తాతగారైన భీష్ముడిని, పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడిని మిక్కిలి భక్తితో పూజిస్తాడని, ఇందుకు విదురుడు కూడా అంగీకరిస్తాడని తమలో తాము అనుకుంటున్నారు. ఈ మాటలను నేను వినలేకున్నాను. పాండవులను హస్తినాపురం వదిలిపోయేటట్లు చేయండి అని దుర్యోధనుడు పలికాడు. అందుకు ధృతరాష్ట్రుడు ఇలా బదులిస్తున్నాడు: రాజైన వాడు మహాయుద్ధంలో మరణించి కానీ, రాజ్యభారాన్ని కొడుకుకు అప్పగించి గొప్ప తపస్సు చేసి కానీ, శాశ్వతమైన స్వర్గ సుఖాన్ని పొందగలడే కానీ వేరే విధంగా దాన్ని పొందగలడా? రాజైన వాడు తన రాజ్య విషయాలు తానే విచారించుకోవాలి. నేను శాస్త్రాలు చదివిన వాడిని, బలం కలిగిన వాడిని, అయినా అంధుడిని కావటం చేత శత్రు సైన్యాలకు ఎదురు వ్యూహాలు కూర్చలేని వాడినై, యుద్ధ భూమిలో యుద్ధం చేయలేని వాడినై, రాజ్య పాలనకు తగని వాడిని. అందువల్ల సద్గుణాలు అనే రత్నాలకు సముద్రుని వంటి వాడైన పాండురాజు గొప్ప మనసుతో అంధుడైన నన్ను భక్తితో సేవ చేస్తూ సర్వ ప్రపంచాన్ని జయించి కూడా తను నన్ను చక్రవర్తి కంటే ఎక్కువగా గౌరవించాడు. భరత వంశశ్రేష్ఠుడైన పాండురాజు శత్రు భయంకరుడై శత్రువులను అణచి వారి దగ్గర నుంచి అపారమైన ధనరాశులు కప్పంగా గ్రహించి తను కాకుండా నా చేత అనేక యజ్ఞాలు చేయించాడు. ఆ పాండురాజు కంటే గుణాలలో అధికులై ప్రజల ప్రేమ కలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఏ విధంగా తొలగించగలను అని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. అప్పుడు దుర్యోధనుడు వంశపారంపర్యంగా వచ్చే రాజ్య సంపదను ఇది వరకు పాండురాజు చేపట్టి ఉండటం చేత ఇప్పుడు ధర్మరాజు చేపడితే అతని తర్వాత అతని తనయుడు రాజు అవుతాడు. ఈ విధంగా పాండురాజు వంశం వాళ్లే రాజ్యం చేస్తారు. మేము రాజ్యాధికారానికి దూరమైతే క్రమంగా మా కొడుకులు, మనుమలు దూరం అవుతారు. ఇక ముందు ఇతరులకు సేవలు చేసి మేము బ్రతకలేం. మాకు అటువంటి గతి పట్టకుండా నీవు చేయగలిగితే పాండురాజు నీ పట్ల ఇది వరకు చూపిన భక్తిని, పాండవుల పట్ల నీకున్న దయను నీ మనసులో ఉంచుకోవద్దు అని దుర్యోధనుడు పలికాడు. అంతేకాకుండా ఈ రాజ్యం మొదటి నుండి నీది. పాండురాజు నీకు విధేయుడు కాకుండా ఉన్నా అప్రయత్నంగా రాజ్యం క్రమ పద్ధతిలో మా చేతికి అందేది. ఇది వరకు పాండురాజు తన గుణగణాల చేత ప్రజాభిమానం పొందిన కారణంగా అందరూ ధర్మరాజు రాజ్యాన్ని కోరుకుంటున్నారు. దాన్ని గ్రహించే నేను ప్రతిదినం దానాల చేత ప్రజలను సంతోషపరుస్తున్నాను. చెడ్డవాళ్ల పక్షపాతపు మాటలు ఆగిపోయేంత వరకు కుంతీదేవిని, పాండవులను వారి సేవకులతో, అమాత్యులతో సహా ఉపాయంతో వారణావతం పంపుదాం. మనకు రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు అని దుర్యోధనుడు
ధృతరాష్ట్రునితో పలికాడు. అందుకు ధృతరాష్ట్రుడు మొదటిసారిగా తన మనసులోని అభిప్రాయాన్ని దుర్యోధనుడితో ఇలా చెబుతున్నాడు. ఎప్పుడూ నా హృదయంలో ఈ అభిప్రాయమే ఉన్నది. ఇది ఘోరమైనది కనుక సులభంగా పైకి చెప్పలేకున్నాను. ఒంటరిగా పాండవులను పంపటానికి ఏ విధంగా వీలవుతుంది? దీనికి భీష్మ, ద్రోణ, విదుర, కృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా? ఇది సాధ్యం కాదు అని ధృతరాష్ట్రుడు పలికాడు. ధృతరాష్ట్రునికి పాండవుల పట్ల ఎటువంటి అభిమానమూ లేదు. కానీ లోకానికి భయపడి తన యొక్క దుష్ట స్వభావాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు అనే అండ దొరికేసరికి ఆ దుష్ట స్వభావం బయటికి వచ్చి ఇలా పలుకుతోంది. ధృతరాష్ట్రుని పలుకులకు సమాధానంగా దుర్యోధనుడు ఈ విధంగా చెబుతున్నాడు. నీ ఆజ్ఞ మీది గౌరవం చేత భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు దీనికి ఒప్పుకుంటారు. వాళ్ళు మా పట్ల, పాండవుల పట్ల సమభావం కలవారే. అశ్వత్థామ నాకు ఇష్టమైనవాడు, అందుచేత నన్ను వదిలిపోడు. కొడుకు మీది ప్రేమ చేత ద్రోణుడు, చెల్లెలి భర్త అయిన ద్రోణుడిని వదలలేక కృపుడు నా వైపే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు కనుక పాండవుల వైపు వెళ్ళడు. విదురుడు పాండవ పక్షపాతియే, కానీ అతడు ఒక్కడు నాకు కిడి చేయలేడు. అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్ర లేకుండా చేసే ఈ గుండెలోని ముళ్ళును తొలగించి నన్ను జీవితంలో పైకి తీసుకునిరా అని ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడు ఒప్పించాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు నేర్పరులు, మంచివాళ్ళు అయిన తన మంత్రులను పిలిచి, మీరు పాండవులు వినేటట్లు, వాళ్ళు ఆశపడేటట్లు వారణావతాన్ని గొప్పగా పొగడండి అని ఆజ్ఞాపించగా ఆ మంత్రులు వారణావతం యొక్క అందచందాలను, అక్కడి వాతావరణం మీద పాండవులకు అపరిమితమైన కోరిక కలిగేటట్లు వర్ణించారు. కొద్ది కాలం తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుని చెడు మాటలు మనసుకు పట్టినవాడై పాండవులను పిలిపించి తన ఆప్తులందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని, పాండురాజు కంటే ఎక్కువ భక్తి గలవారైన మిమ్మల్ని నేనొకటి ఆజ్ఞాపిస్తాను. మీరు పాండురాజు కీర్తిని కోరేవారు కనుక ఇది చేయదగింది అని ఇలా పలికాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. తండ్రి కీర్తిని కోరేవాళ్ళు తండ్రి అడుగుజాడల్లో నడుస్తారు. అందుచేత ధృతరాష్ట్రుడు, తండ్రి కీర్తిని కోరే ఓ పాండవులారా, మీ తండ్రి నా పట్ల భక్తి కలవాడు, మీరు కూడా నా పట్ల అతని కంటే ఎక్కువ భక్తి కలవారై మీ తండ్రి అడుగుజాడల్లో నడిచి నేను చెప్పినట్లు అతని వలె మీరు కూడా చేయండి. పెద్దల మాట వినటం కీర్తికరం. కీర్తిని కోరే ఓ పాండవులారా, ఈ పెద్ద తండ్రి చెప్పినట్లు చేయండి అని తేనె పలుకులు పలుకుతూ పాండవులకు కీడు చేయటానికి సంకల్పించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఒప్పుకున్న పాండవులు వారణావతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.